రాజేశ్వర్ గారు, ఇక చివరగా మనం బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడదాం. ఆ పార్టీలో టికెట్ ఇచ్చిన వాళ్ళు, అంటే నువ్వే అభ్యర్థి అని ఖరారు చేసిన వాళ్ళు కూడా నాకు టికెట్ అద్దు అంటున్నారు. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో పోటీకే కొంత నాయకులు వెనుకడుగు వేస్తున్నారు. మాజీ మంత్రులు, ఇమేజ్ ఉన్న నాయకులు ఎవరు కూడా ముందుకు రావట్లేదని సమాచారం అందుతుంది. ఇప్పటికైతే నలుగురు అభ్యర్థులను ఖరారు చేశారు. కరీంనగర్ నుంచి వినోద్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, అదేవిధంగా ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు సిట్టింగ్ ఎంపీ, మహబూబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ కవిత, వీళ్ళ నలుగురిని అయితే ఖరారు చేశారు. మిగిలిన 13 నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేయడం అనేది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి సవాల్గా మారింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎదురైన ఒకే ఒక్క ఓటమి గులాబీ దళాన్ని గందరగోళంలో పడేసింది. రానున్న పార్లమెంట్ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేయడం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు కత్తి మీద సామ్లా మరిగింది. కొంతమంది అభ్యర్థిగా ఉండమంటే కూడా ఉండమంటూ వెనక్కి పారిపోతున్న పరిస్థితి. చేవెళ్ల నుంచి సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డిని పోటీ చేయించాలని భావించిన ఆయన అందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తుంది. దాంతో కొత్త అభ్యర్థిని వెతుకులాడుకోవాల్సిన పరిస్థితి బీఆర్ఎస్కి ఎదురవుతుంది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అభ్యర్థుల కోసం బీఆర్ఎస్ పార్టీ వేటాడే పరిస్థితి అనేది తొలిసారి ఆ పార్టీకి ఎదురవుతుంది. ఈ పార్లమెంట్ ఎన్నికలు ఆ పార్టీకి జీవన్మరణ సమస్యలా మారాయి. కనీసం 4-5 స్థానాలు గౌరవప్రదంగా ఉంటాయి, 4-5 సీట్లు గెలుచుకున్నా అనే భావనతో బీఆర్ఎస్ ఉంటే ఆ 4-5 సీట్లకు కూడా అభ్యర్థులు దొరికే పరిస్థితి లేదు. మాజీ మంత్రులు, సీనియర్ నేతలు, చాలా బలమైన నాయకులు అన్న వారు కూడా పోటీకి అంతగా ఆసక్తి చూపకపోవడం, సిట్టింగ్ ఎంపీలో కూడా చాలామంది మళ్ళీ పోటీ చేయడానికి వెనుకడుగు వేస్తుండడం అనేది బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. అయినప్పటికీ ఎన్నికల్ని ఎలాగైనా గెలుచుకోవాలి, ఎంతో సత్తా చాటుకోవాలి. కాంగ్రెస్పై వచ్చిన వ్యతిరేకత కానీ, కేంద్రం మోడీపై ఉన్న వ్యతిరేకతను కూడా కొంత క్యాష్ చేసుకోవాలి. ఇక్కడ తెలంగాణకు మోడీ ఏం చేయలేదని చెప్పే ప్రయత్నం చేయాలి. ఆ రకంగా జనంలోకి వెళ్ళి అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలనే ఒక ప్రయత్నం అయితే బీఆర్ఎస్ చేస్తుంది. దీనికి సంబంధించి ఈరోజు అటు కేటీఆర్, ఇటు కవిత ఇద్దరు కూడా రియాక్ట్ అయ్యారు. రానున్న రోజుల్లో చేపట్టబోయే ఆందోళన కార్యక్రమాలు, ధర్నాలకు సంబంధించి వాళ్ళిద్దరు మాట్లాడారు. అది ముందు ఒకసారి చూద్దాం. ఈ ముగ్గురు మంత్రుల్ని, ఉప ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇవాళ నేను సూటిగా అడుగుతా ఉన్నా. ప్రజల నుంచి 20,000 కోట్ల రూపాయలు తోలు వలిచి వసూలు చేయడానికి మీరు వేసిన ఎత్తుగడ ఇది కాదా? మీరు చెప్పిన మాటల్లో విశ్వసనీయత ఉంటే, మీరు ఆనాడు ప్రతిపక్ష పార్టీగా మీరు చెప్పిన మాటల మీద మీకే విశ్వాసం ఉంటే, ఇవాళ మరి ఈ రకమైన ఎల్ఆర్ఎస్ కార్యక్రమానికి మీరు ఎందుకు తెరదీశారు? మార్చి 31 లోపల ఖచ్చితంగా కట్టి తీరాలి అని మీరు ఏదైతే చెప్తున్నారో ఇది మరి ఎంతవరకు సమంజసం మీరే చెప్పాలా? ఎందుకంటే చదువుకొని కష్టపడి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యి కుటుంబాలను వదిలిపెట్టి నిద్రాహారాలు మాని ప్రయత్నం చేసేటటువంటి ఆడబిడ్డలందరికీ కూడా జీవో 3తో మీరు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి జీవో 3 రద్దు చేయాలని చెప్పి మహిళా దినోత్సవం నాడు ధర్నా చౌక్లో నల్ల బ్యాడ్జీలతో భారత్ జాగృతి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేస్తాం. కలిసి వచ్చేటటువంటి బుద్ధుజీవులందరినీ కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇది మహిళలకు, విద్యార్థులకు జరుగుతున్నటువంటి అన్యాయం. చాలా మందికి ఇందులో టెక్నికల్ అంశాలు అర్థమైతలేవు. రోస్టర్ పాయింట్ తీసేసిండ్రు, హారిజాంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్ అంటే టెక్నికల్ పాయింట్స్ అర్థమైతలేవు. కానీ నిన్న మొన్న జరిగిన ఈ నియామకాలు, ఈ ప్రభుత్వం చేసిన నియామకాలు పెద్ద సాక్ష్యం. 626 ఉద్యోగాలు నింపితే కేవలం 77 ఉద్యోగాలు మాత్రమే ఆడపిల్లలకు వచ్చినాయి. రైట్ నాగేశ్వర్ గారు, అంటే ఈ బయట ఎందుకు వేసానంటే మిగిలిన పార్టీలన్నీ రాజకీయం, ఎన్నికలు, ఈ వ్యూహాలతో మాట్లాడుతూ ముందుకెళ్తుంటే బీఆర్ఎస్ పార్టీ కొంచెం డిఫరెంట్ వ్యూలో వెళ్తున్నట్లు కనిపిస్తుంది. ఒకటి, కేటీఆర్ మాట్లాడారు, ఈ నెల 6వ తేదీన ధర్నా చేయబోతున్నారు తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు. ఎల్ఆర్ఎస్ ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామంది ప్రభుత్వం, ఇప్పుడు డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆ ఎల్ఆర్ఎస్ స్కీమ్కి ఉచితంగా చేయాలంటూ 6వ తేదీ ధర్నాకు కేటీఆర్ పిలిపించారు. ఉదయం 12 గంటలకు. మధ్యాహ్నం 1 గంటకు కవిత ఒక పిలిపించారు. ఈ నెల 8వ తేదీన ఇందిరా పార్క్ వద్ద ధర్నా. మహిళలకు జరుగుతున్న అన్యాయం, జీవో 3ని రద్దు చేయాలి, ఉద్యోగ నియామకాల్లో మహిళలకు అన్యాయం అవుతుందని. అంటే అది పార్టీ కార్యక్రమంగా చూడాలా? విడివిడిగా చేస్తున్నారు. జాగృతి వేరు, టీఆర్ఎస్ వేరు. వాళ్ళలో ఏమైనా కన్ఫ్యూజన్ కనిపిస్తుందా మీకు? ఎన్నికలకు సిద్ధమవడంలో వాళ్ళు ఏదో గందరగోళంలో ఉన్నట్టు అనిపిస్తుందా మీకేమైనా? అంటే కన్ఫ్యూజన్ ఏం లేదు. కవిత ఆధ్వర్యంలో జరిగిందంటే అది బీఆర్ఎస్ కాకపోతే కేఆర్ఎస్ అవుతుంది. కానీ అది భారత్ జాగృతి ఎందుకు చేస్తున్నారంటే అది ఉమెన్ స్పెసిఫిక్ పోరాటంగా ఉండాలని. ఎందుకంటే మహిళలకు ఎక్కువ ఉద్యోగాలు రావాలని పోరాడినప్పుడు మహిళల్లో సానుకూలత ఎంత వస్తుందో పురుషుల్లో వ్యతిరేకత కూడా అంత వస్తుంది. ఎందుకంటే వీళ్ళకి ఉద్యోగాలతో వాళ్ళకి పోతాయి కదా. అయితే లాస్ట్ మీరు అసెంబ్లీ ఎలక్షన్స్ తీసుకుంటే పోస్ట్ పోల్ స్టడీస్ చూసినా పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువగా బీఆర్ఎస్ కొట్టేశారు. సో అది అప్పుడు అధికారంలో ఉండడము, వెల్ఫేర్ స్కీమ్స్ ప్రభావం వల్ల. ఇప్పుడు ఉందా లేదా మనం చెప్పలేము. అందువల్ల ఉమెన్ ఒక సిగ్నిఫికెంట్ చంక్ కనుక వాళ్ళని ఆర్గనైజ్ చేయాలనే లక్ష్యమై ఉండాలి. అలాగే పోయిన చోట వెతుక్కోవాలి అని. ఎందుకంటే నిరుద్యోగత అనే అంశము,
నిరుద్యోగుల ఆక్రందన అనే అంశమే బీఆర్ఎస్ను బాగా దెబ్బతీసింది. దుబ్బాక నుంచి అసెంబ్లీ ఎన్నికల వరకు. సో అక్కడే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలని. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఇప్పుడు ఇవి జాతీయ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు. లోక్సభ ఎన్నికల్లో దేశంలో పోటీ పడేది మోడీ వర్సెస్ ఇండియా కూటమి. బీఆర్ఎస్ ఇక్కడ లేదు, అక్కడ లేదు. బీఆర్ఎస్ ఏమని చెప్పుకోవాలి? అందువల్ల అప్పటి నుంచి వీళ్ళు చెప్పేది పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు ఉంటేనే తెలంగాణ హక్కులు ప్రయోజనాలు కాపాడబడతాయని. బీఆర్ఎస్ అయింది కాబట్టి ఇప్పుడు ఇష్యూ అవుతుంది. ఇప్పుడు ఆ ఇష్యూ వదిలేసుకుంది, బీఆర్ఎస్ అయింది కదా ఇప్పుడు. అయింది. ఇంకొకటి కూడా కాదు, మీరు ఈ 10 ఏళ్లుగా తెలంగాణ ప్రయోజనాలు ఏం కాపాడారనే క్వశ్చన్ కూడా అది కూడా వస్తుంది. ఎందుకంటే ఒకవైపు బీఆర్ఎస్ చెప్పింది కదా, మోడీ ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదు అని పెద్ద లిస్ట్ చదివారు కదా. అసెంబ్లీ ఎన్నికల ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ఇవ్వలేదు, ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు, మాకు బయ్యారం స్టీల్ ప్లాంట్ ఇవ్వలేదు, సింగరేణి బొగ్గు బ్లాక్లు అమ్మేశారు, చాలా లిస్ట్ చదివారు. మీరే ఇవ్వలేదన్నారు. మళ్ళీ ఇప్పుడు మాకు ఎక్కువ మంది ఎంపీలు ఉంటే మేము తెస్తామంటున్నారు. ఈ రెండు కాంట్రాడిక్టరీ కదా. మీరు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు, పార్లమెంటు సభ్యులు మీకు ఎక్కువ ఉన్నారు. ఇంతకుముందు 11 ఉన్నారు, 2014లో 9 వచ్చింది, మెజారిటీ మీరే ఉన్నారు, అయినా మీరు తేలేదు. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ ఎంపీలు ఉంటేనే వస్తుంది అని ఎలా చెప్పగలుగుతారు, ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? అందువల్ల తెలంగాణ ప్రజల సమస్యలపైన పోరాడే పార్టీ, గల్లీలో కొట్లాడే పార్టీ, వాళ్ళు ఢిల్లీలో రాజకీయం చేసుకుంటారు, మేము గల్లీలో పోరాడతాం, గల్లీలో ప్రజల పక్షాన పోరాడతాం అనేటువంటి తెలంగాణ రాష్ట్ర సమితికి ఉనికి, భూమిక, ప్రాణం ఉద్యమాలు. సో మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు ద రూట్స్, అంటే మళ్ళీ తాము ఉద్యమాలు వదిలేశారు, 10 ఏళ్ళు ఉద్యమ తెలంగాణ బ్యాచ్ వదిలేశారు, దాన్ని మళ్ళీ వెనక్కి పోదామన్న ఆలోచన మళ్ళీ బీఆర్ఎస్ చేస్తుంది. ఈ ధర్నాలు, ఈ ఆందోళనలు రానున్న లోక్సభ ఎన్నికల్లో వర్కౌట్ అవుతాయా? కానీ ఇంకో మార్గం లేదు కదా. వర్కౌట్ అవడము కాకపోవడం కాదు, బీఆర్ఎస్ ఏదో ఒక నెరేటివ్ చెప్పాలి కదా. ఇప్పుడు మోడీ దేశం కొరకు, ధర్మం కొరకు మోడీ కోటేయండి బీజేపీ చెప్తుంది, మోడీ పాలన నుంచి విముక్తి కావాలని కాంగ్రెస్ చెప్తుంది. బీఆర్ఎస్ ఏం చెప్పాలి? వాళ్ళకి ఏదో ఒక నెరేటివ్ ఉండాలి పార్లమెంట్ ఎన్నికలకు. అందువల్ల బీఆర్ఎస్ బలంగా ఉంటేనే తెలంగాణలో గల్లీలో కొట్లాడతాం, కాంగ్రెస్ బీజేపీ ఢిల్లీలో కొట్లాడుకుంటాయి పవర్ కోసం. వాళ్ళు పవర్ కోసం కొట్లాడితే మేము ప్రజల కోసం కొట్లాడతాం. అది ఇంతకుముందు నాగేశ్వర్ గారు ఇంతకుముందు అది నమ్మేవారేమో, కానీ ఇప్పుడు అది కూడా నమ్మే అవకాశం లేదు. ఎందుకంటే ఇది టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయిపోయింది కదా. ఇప్పుడు బీఆర్ఎస్ అంటున్నారు కదా వాళ్ళు. బీఆర్ఎస్ ఎక్కడ పోయింది? ఇవాళ పేపర్లో చదివాను, బీఆర్ఎస్ ఇతర రాష్ట్రాల నాయకులు ఫోన్ చేస్తే కూడా కేసీఆర్ ఎత్తట్లేదు. అవును, ఆల్రెడీ బీఆర్ఎస్ లేదు ఇప్పుడు. లేదు, మా దశలో అసలు మహారాష్ట్రలో పోయి కేసీఆర్ పోటీ ఎత్తడం కూడా అన్నారు, కానీ ఇప్పుడు అది కూడా ఇప్పుడు అసలు బీఆర్ఎస్ మహారాష్ట్ర కానీ తెలంగాణలో పోటీ చేయడానికి లేదు, తెలంగాణ క్యాండిడేట్ లేరు. మనం ఒకసారి చూద్దాం, వాళ్ళు ఇప్పటికే ఖరారైన 4 క్యాండిడేట్లు ఎవరు, కాబోయే పరిశీలనలో ఉన్న వాళ్ళు ఎవరు ఒకసారి చూసి దాని గురించి మాట్లాడదాం. కరీంనగర్ నుంచి ఆల్రెడీ మాజీ ఎంపీ గత ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఓడిపోయారు, బోయినపల్లి వినోద్ కుమార్. అక్కడ వేరే ఆప్షన్ లేదు, ఆయన ఖరారు అయిపోయారు. తర్వాత పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ కొత్త అభ్యర్థి, అక్కడ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత పార్టీ మారారు, కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. దాంతో అక్కడ కొప్పుల ఈశ్వర్ మాజీ మంత్రిని బరిలో దింపాలని నిర్ణయం తీసుకున్నారు. ఖమ్మం నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు, వేరే ఆప్షన్ కూడా అక్కడ లేదు. ఆయన ముందు పోటీకి అంత సుముఖంగా లేరని ప్రచారం అయినా ఆయన్నే బరిలో దింపుతున్నారు. అటు మహబూబాద్ నుంచి మాలోత్ కవిత కూడా పోటీ చేయడానికి పెద్దగా ఆసక్తిగా లేకపోయినా, ఎందుకంటే అది కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి హోల్డ్ గట్టిగా ఉన్న నియోజకవర్గం. దాంతో కవిత కూడా ఆసక్తి లేకపోయినా సిట్టింగ్ ఎంపీగా ఆమెనే మరోసారి ఖరారైనట్లు తెలుస్తుంది. ఇక మిగిలిన నియోజకవర్గాలు చూద్దాం. దాదాపు ఖరారు అయినట్లు కనిపిస్తున్న నియోజకవర్గాలు, అందులో వరంగల్ నుంచి కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య దాదాపు ఖరారైపోయారు. అక్కడ రాజయ్యకు బరిలో దింపుదామనుకున్నారు, కాకపోతే రాజయ్య డిప్యూటీ మాజీ ఉప ముఖ్యమంత్రి ఆయన పార్టీ మారారు. దాంతో కడియం కావ్య అక్కడ తెరపైకి వచ్చారు, ఆమె దాదాపు ఖరారైంది. నల్గొండ నుంచి కూడా కంచర్ల కృష్ణారెడ్డి అక్కడ నుంచి దాదాపు ఆయన ఖరారయ్యారు. అక్కడ గుత్తా అమిత్ రెడ్డి కూడా అక్కడి నుంచి పోటీ చేపిస్తారనే ఒక ప్రచారం ఉంది. అంటే భువనగిరి బీసీకి ఇస్తే గుత్తా అమిత్ ఇక్కడ నుంచి రావచ్చు, లేదంటే కంచర్ల కృష్ణారెడ్డి నల్గొండ నుంచి బరిలో దిగడం ఖాయం. అటు ఆదిలాబాద్ నుంచి ఆత్రం సక్కు ఎమ్మెల్యే అవకాశం దక్కలేదు గత ఎన్నికల్లో, ఆయనకి ఎంపీ టికెట్ ఇస్తామని అప్పుడే చెప్పారు. ఆయన్నే ఆత్రం సక్కు అక్కడ ఎంపీ అయ్యే అవకాశం కనిపిస్తుంది, ఎంపీ అభ్యర్థి. మెదక్ నుంచి ఇక్కడ నుంచి వంటేరు ప్రతాప్ రెడ్డికి దాదాపుగా ఖరారైనట్లు కనిపిస్తుంది. వంటేరు ప్రతాప్ రెడ్డి ఇక్కడ అభ్యర్థి కాబోతున్నారు. లేదంటే నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే గత ఎన్నికల్లో టికెట్ దక్కలేదు, మదన్ రెడ్డి పేరు కూడా అక్కడ పరిశీలనలో ఉంది. ఇక జహీరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్, ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి గత ఎన్నికల ముందే బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గతంలో ఉద్యమంలో కూడా చాలా కీలకంగా పనిచేశారు. ఆయన పేరు బీసీ సామాజిక నేపథ్యంలో ఆయన పేరు ఖరారైంది. ఇంట్రెస్టింగ్గా మహబూబ్ నగర్ నుంచి మాత్రం కొత్త అభ్యర్థిని అనూహ్యంగా
తెరపైకి తెచ్చారు. రజనీ సాయి చంద్. ఇక్కడ మహబూబ్ నగర్ అనేది చాలా టఫ్ ఫైట్ బీఆర్ఎస్ పార్టీకి ఉండబోతుంది. ఎందుకంటే అక్కడ వంశీచంద్రరెడ్డి ఆల్రెడీ కాంగ్రెస్ అభ్యర్థి అయ్యారు. డీకే అరుణ దాదాపుగా బీజేపీ నుంచి బరిలో దిగబోతున్నారు, లేదంటే జితేందర్ రెడ్డి దిగొచ్చు. అక్కడ రజనీ సాయి చంద్ ప్రముఖ గాయకుడు, చనిపోయారు ఆయన సతీమణిని బరిలో దింపే అవకాశం ఉంది. అటు రెడ్డి సామాజిక వర్గం, సాయి చంద్ ఎస్సీ సామాజిక వర్గం, అవన్నీ సామాజిక సమీకరణాలు కూడా కలిసి వస్తాయని బీఆర్ఎస్ అంచనా వేస్తుంది. నాగర్ కర్నూలు నుంచి గువ్వల బాలరాజు మాజీ ఎమ్మెల్యే మొన్న అచ్చంపేటలో ఓడిపోయారు. ఎంపీ రాములు, సిట్టింగ్ ఎంపీ రాములు పార్టీ మారారు, బీజేపీకి వెళ్ళారు. ఆయన కుమారుడు అక్కడ బీజేపీ అభ్యర్థి అయ్యారు. ఇక్కడ బాలరాజు అభ్యర్థి అయ్యే అవకాశం కనిపిస్తుంది. భువనగిరి మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. గుత్తా అమిత్ భువనగిరి లేదా నల్గొండ నుంచి ఎక్కడో ఒక దగ్గర నుంచి ఖచ్చితంగా ఆయన బరిలో దిగబోతున్నారు. ఒక స్థానంలో బీసీకి ఏమైనా అకామిడేట్ చేస్తే గుత్తా అమిత్ నల్గొండకు వెళ్ళొచ్చు. భువనగిరి నుంచి బీసీ అభ్యర్థి ఎవరైనా బరిలో దిగొచ్చు, లేదంటే గుత్తా అమితే ఉంటారు. ఇక 2-3 పేర్ల పరిశీలనలో ఉన్న మరికొన్ని నియోజకవర్గాలు. నిజామాబాద్లో గత ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత ఓడిపోయారు, అంతకుముందు గెలిచారు. ఆమెకి ఈసారి టికెట్ ఇవ్వట్లేదు బీఆర్ఎస్ పార్టీ. అక్కడ నుంచి ఎల్ రమణ ఎమ్మెల్సీ, ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన లేదంటే బాజిరెడ్డి గోవర్ధన్ మాజీ ఎమ్మెల్యే బరిలో దిగే అవకాశం ఉంది. ఇక మల్కాజిగిరి నుంచి మొదట్లో తన కుమారుడే పోటీ చేస్తారని స్వయంగా మాజీ మంత్రి మల్లారెడ్డి చాలాసార్లు ప్రకటించారు. ఎందుకో కొంత ఆయన వెనక్కి జరిగినట్లు మనకు తెలుస్తుంది. నిజంగానే భద్రారెడ్డి వెనక్కి జరిగితే కాసాని జ్ఞానేశ్వర్ కుమారుడు అక్కడ బరిలో దిగచ్చు. ఎవరైనా రాజకీయ వారసులే భద్రారెడ్డి లేదా కాసాని వీరేష్లో ఒకరు కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది. ఇక చేవెళ్ళ నుంచి రంజిత్ రెడ్డిని ఆల్రెడీ ఖరారు చేశారు. అయితే ఆయన ఇప్పుడు పోటీకి అంత సుముఖంగా లేరని ప్రచారం జరుగుతుంది. దాంతో కార్తిక్ రెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు, మహేశ్వరం సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తిక్ రెడ్డి తెరపైకి వచ్చారు. ఆయన బరిలో దిగే అవకాశం ఉంది. ఇక సికింద్రాబాద్లో కిషన్ రెడ్డిపై బరిలో దింపేందుకు గత ఎన్నికల్లో సాయి కిరణ్ బరిలో దిగారు, ఓడిపోయారు. ఈసారి తలసాని శ్రీనివాస్ యాదవ్నే బరిలో దింపితే ఎలా ఉంటుందనే ఒక చర్చ జరుగుతుంది. ఆయన కాకపోతే ఆయన కుమారుడు సాయి కిరణ్ ఇక్కడ నుంచి బరిలో దిగే అవకాశం ఉంది. నాగేశ్వర్ గారు, ఇది మనం చూసుకున్న జాబితా పరిశీలనలో ఉన్న పేర్లు. ఇందులో ఇంట్రెస్టింగ్గా మనకు కనిపించింది ఏంటంటే, ఒకటి రజనీ మహబూబ్ నగర్ నుంచి అంత పెద్దగా అక్కడ బీఆర్ఎస్ పార్టీకి హోప్స్ లేవు. అక్కడ సిట్టింగ్ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు, ఆయన పోటీ చేసే అవకాశం లేదు. అక్కడ రజనీని బరిలో దింపాలి, సాయి చంద్ ఇమేజ్, రజనీకి ఉన్న సామాజిక సమీకరణాలు ఇవన్నీ కలిసి వస్తాయని ఒకటి. రెండవది గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్. గతంలో ఆయన గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ఎంపీగా పనిచేశారు. ఆయన కుమారుడిని బరిలో దింపాలని. ఈ రెండింటిని ఎలా చూడాలి? తర్వాత రంజిత్ రెడ్డి పోటీకి ముందు సుముఖత వ్యక్తం చేసి మళ్ళీ ఇప్పుడు వెనక్కి వెళ్ళడాన్ని మనం ఎలా చూడాలి? అంటే ప్రాబ్లం ఏంటంటే బీఆర్ఎస్లో ఎక్కడా కూడా గ్యారంటీగా గెలుస్తామని నమ్మకం లేదు. అవును. సో ఈవెన్ మల్కాజ్గిరి లాంటి సీట్లు, సికింద్రాబాద్ లాంటి సీట్లలో ఎమ్మెల్యేలన్నీ గెలుచుకున్నారు, అయినా కూడా నమ్మకం లేదు. ఈ ఎమ్మెల్యేలు గెలవని చోట్ల ఎక్కడ పరిస్థితి. అందువల్ల ఈవెన్ మెదక్ లాంటి సీట్లోనే నమ్మకం లేదు. మెదక్నైతే మించిన కంచుకోట ఉండకూడదు. సో అక్కడ కూడా సిద్దిపేట, గజ్వేల్ ఉన్న ప్రాంతంలో కూడా ఆ నమ్మకం, కాన్ఫిడెన్స్ రావడం లేదు. వేరే పార్టీ నుంచి బలమైన నేతలు రావడానికి సిద్ధంగా లేరు. ఏం చేయాలి అప్పుడు? అందువల్ల కొంత యంగర్ జనరేషన్తో అటెంప్ట్ చేయడం. ఇప్పుడు గుత్తా అమిత్కు బహుశా భువనగిరి అన్న, నల్గొండ అన్న గ్యారంటీ ఇస్తారు. రెండిట్లో ఒకటి గ్యారంటీ. ఆయన ఏది ప్రిఫర్ చేస్తారో చూడాలి. ఆయన భువనగిరి చేస్తున్నారు, కానీ బహుశా నల్గొండ ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే భువనగిరి కన్నా నల్గొండ బెటర్ సీట్ అవుతుంది. ఎందుకంటే భువనగిరిలో బీజేపీకి కూడా ఓటింగ్ ఉంది. రిలేటివ్లీ నల్గొండతో పోలిస్తే బీజేపీ నల్గొండ కాంగ్రెస్ స్ట్రాంగ్ గా ఉంది, భువనగిరి బీఆర్ఎస్ కూడా ఉంటుంది అనేది. బీజేపీ కూడా కన్సిడరబుల్ ఉంది. అందువల్ల భువనగిరిలో థర్డ్ ప్లేస్ పైన ఆశ్చర్యపడాల్సింది బీఆర్ఎస్. ఇంకా నల్గొండలో పోటీలు ఉండొచ్చు. సో ఈ ఈక్వేషన్స్ లో ఎవరు ఎటువైపు వెళ్తారో చూడాలి. ఈవెన్ కేటీఆర్ఏ పోటీ చేస్తాడు, చర్చ జరిగింది. సో బట్ నా అంచనా కేసీఆర్ కుటుంబం బహుశా ఎన్నికలకు దూరంగా ఉండొచ్చేమో. ఎందుకంటే కేటీఆర్నే పోటీ పెట్టి ఇన్వెస్ట్ చేసి దిగితే రేపు ఓడిపోతే పెద్ద ఛాలెంజ్ అవుతుంది, గెలిచినా సిరిసిల్ల ఖాళీయే ఛాలెంజ్ అవుతుంది. సో ఏ రకంగా చూసినా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్సీలను పోటీలో పెట్టకపోవచ్చు. ఎందుకంటే అది రిస్క్తో కూడుకున్నది. అయితే మొదలే ఛాలెంజింగ్లో ఉన్న సమయంలో తర్వాత కేసీఆర్ ఫ్యామిలీ పార్టీ అనే ట్యాగ్తో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. అందుకే ఆ ప్రయత్నము చేయకపోవచ్చు. అందువల్ల బీఆర్ఎస్కు ఉన్న ఎంపీలు పోటీకి సీరియస్గా లేరు. కొత్త వాళ్ళు వచ్చే అవకాశం లేదు. వేరే పార్టీ నుంచి ఉన్న వాళ్ళు పోకుంటే చాలనుకుంటున్నారు. ఇక ఇలాంటి పరిస్థితుల్లో మరో మార్గం లేదు. ఎవరు వస్తారు అంటే లాంచ్ కోసం. ఇప్పుడు మీకు కడియం కావ్య లాంచ్, ఈ ఎన్నికల్లో ఓడిపోయినా నెక్స్ట్ ఎలక్షన్ లో లాంచ్ అవుతారు. కడియం చేరుకున్న నేపథ్యం రీత్యా గెలిస్తే సంతోషం, గెలవకపోయినా లాంచ్ అవుతారు. గుత్తా అమిత్ ఈ ఎన్నికల్లో గెలవకపోయినా లాంచ్. ఎందుకంటే ఆల్రెడీ ఆయన సుఖేందర్ రెడ్డి ఎంపీగా ఉన్నాడు, శాసనమండలి చైర్మన్ గా కూడా ఉన్నాడు ఇప్పుడు.
సో ఆయనకు లాంచింగ్ ప్యాడ్గా ఉపయోగపడుతుంది. సో ఇందులో లాంచింగ్ ప్యాడ్గా ఉపయోగపడే వాళ్ళు పోటీకి సిద్ధపడతారు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో గెలవడంతో సంబంధం లేదు, వాళ్ళకు గుర్తింపు అయితే రాష్ట్ర జిల్లా నియోజకవర్గ వ్యాప్తంగా వస్తుంది కదా. సో ఆ ఎక్స్పెరిమెంట్ చేయడం తప్ప మరో మార్గం లేదు. అలా కొత్త నాయకత్వాన్ని పికప్ చేసుకున్నట్టు ఉంటుంది, కొత్త వాళ్ళకి ఇచ్చినట్టు ఉంటుంది. ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు, మల్లారెడ్డి కొడుకు, సుఖేందర్ రెడ్డి కొడుకు, సవితా ఇంద్రారెడ్డి కొడుకు, సవితా ఇంద్రారెడ్డి పార్టీ మారుతారని కూడా ఆ మధ్య వార్తలు వచ్చాయి. దాన్ని నివారించడానికి కూడా ఉపయోగపడుతుంది. సో ఇలా రకరకాల నాయకుల కొడుకుల్ని ఈ రంగంలో దించడం ద్వారా కనీసం కొత్త జనరేషన్, న్యూ జనరేషన్ ఆఫ్ లీడర్షిప్ను ఎమర్జ్ చేసుకోవడానికన్నా ఈ ఎలక్షన్స్ ఉపయోగపడతాయి. గెలవడం ఓడడం తర్వాత సంగతి. ఓకే. సాయి చంద్ భార్య, అంటే చనిపోయిన సాయి చంద్ భార్యని తెరపైకి తేవడం, ఆమెను అభ్యర్థిగా ఖరారు చేయడంతో మహబూబ్ నగర్ లో ఎలాంటి ఈక్వేషన్ ఉండే అవకాశం ఉంది? శ్రీనివాస్ గౌడ్ కూడా పెడతారని కూడా టాక్ వచ్చింది. ఆయన పోటీకి అంత సుముఖంగా లేదు. రెండోది మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో ఎమ్మెల్యే సీట్లు అన్ని ఓడిపోయింది బీఆర్ఎస్. అందువల్ల ఇప్పుడు అక్కడ అవకాశం లేదు. ఏమైనా కనీసం సింపతి ఫ్యాక్టర్ ఉపయోగపడుతుంది. తర్వాత ఉద్యమకారులకు గౌరవం ఇచ్చాం అనేటువంటి మాట, అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమకారులను పట్టించుకోలేని విమర్శ ఉంది కనుక ఇప్పుడు కనీసం ఉద్యమకారుల గౌరవం ఇచ్చాం అనేటువంటి యాంగిల్. నేను ఇంతకుముందు చెప్పినట్లు కొత్త లీడర్షిప్ లాంచ్ చేసుకోవడం. ఇప్పుడు ఎందుకంటే లీన్ సీజన్ ఇది, లీన్ సీజన్లో ఏం చేయాలి, కొంత రీబ్రాండింగు, రీఫర్నిషింగ్. ఇప్పుడు మనకు వ్యాపారం లీన్ సీజన్లో ఏం చేస్తారు, వ్యాపారస్తులు కొంత దుమ్ము దులుపుతారు, లెక్కలు వేసుకుంటారు, పెయింటింగ్ కొట్టుకుంటారు, కొత్తగా కనిపించే సున్నాలు కట్టుకుంటారు, ఆ పనులు చేస్తారు. కొంత మార్కెట్ స్టడీ చేస్తారు. లీన్ సీజన్ కదా, ఏం చేస్తారు. సో అలా లీన్ సీజన్. ఇప్పుడు లీన్ సీజన్లో ఏం చేయాలి, న్యూ లీడర్షిప్ను క్రియేట్ చేయాలి, కొన్ని విమర్శల నుంచి బయటపడాలి. ఇప్పుడు కేసీఆర్ కుటుంబ పార్టీ అన్నారు కానీ కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరు పోటీ చేయకూడదు. అలాగే పార్టీ నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉన్న వాళ్ళను అడ్జస్ట్ చేయాలి. ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు రాజయ్యకి ఇచ్చేవాళ్ళు అని. అలాగే కొత్త నాయకత్వాన్ని లాంచ్ చేసుకోవాలి, వారసుల్ని లాంచ్ చేసుకోవాలి, ఉద్యమకారులకు గౌరవం ఇచ్చామన్న గౌరవం అనే ఒక పేరు తెచ్చుకోవాలి. ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. అంటే నాగేశ్వర్ గారు, జనరల్గా తెలంగాణలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు, సీఎం కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు కూడా వెళ్ళట్లేదు అసెంబ్లీకి. ఈ నేపథ్యంలో ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి జాతీయ రాజకీయాలకు వెళ్తారని చాలా పెద్ద చర్చ జరిగింది. అలాంటి అవకాశం లేదంటారా? ఇప్పటికైతే అలాంటి ఫ్యాక్టర్స్ ఏవి కనిపించట్లేదు. అంటే గెలిస్తే వెళ్ళేవారేమో, ఇప్పుడు బీఆర్ఎస్ను వదిలేశారు. కేసీఆర్ ఇప్పుడు ఢిల్లీకి వెళ్తే ఇక్కడ ఎవరు పెట్టాలి, కేటీఆర్ పెట్టాలా, హరీష్ పెట్టాలా, కుటుంబం సంబంధం లేకుండా కడియం శ్రేణి పెట్టాలా, పంచాయతీ. ఇప్పుడు ఆ ఢిల్లీలో పోయి కేసీఆర్ ఏం చేయాలి? ఇక్కడ 10 మంది ఎంపీలు ఉంటే ఢిల్లీలో ఏమన్నా ఉపయోగం ఉంటుంది. ఢిల్లీలో నీ ఎత్తు, కేసీఆర్ భాషలో చెప్పాలంటే నీ హైటు, సైజు ఇవితో సంబంధం లేదు. ఆడ నీకు ఎవడ ఎంపీలు ఉన్నారో లెక్క. సో ఆడ ఎంపీలు ఉంటేనే ఎవడన్నా కేర్ చేస్తాడు. ఇక్కడ కాంగ్రెస్ ప్రధాన పరిస్థితి, ఇండియా కూడా ఉండలేడు. సో బీజేపీ రెడీగా లేదు. ఇప్పుడు అందుకే బీఆర్ఎస్ డెస్పరేట్గా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నం చేసింది. బీఆర్ఎస్ చివరి నిమిషం వరకు ప్రయత్నం చేసింది. బీఆర్ఎస్ ఎదురు చూసింది కూడా, కానీ బీజేపీ రెడీ కాలేదు. బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ రెడీ కాలేదు. అందువల్ల రేపు ఢిల్లీలో వెళ్ళి బీజేపీకి ఈ బీఆర్ఎస్కి వచ్చే కపుల్ ఆఫ్ ఎంపీస్తో పనేమి లేదు. సో అందువల్ల వాళ్ళకి కావాలనుకున్న ఎంపీలను లాక్కుంటారు పొత్తు పెట్టుకుంటున్నా. సో అందువల్ల బీఆర్ఎస్ దెబ్బతీసే పనిలో బీజేపీ ఉన్నది. లాంగ్ టర్మ్లో అదే తమకు ఉపయోగమని. అందువల్ల ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు ఢిల్లీకి పోయి ఏం చేస్తాడనే క్వశ్చన్. తర్వాత రేపు గెలవాలి కూడా. పొరపాటునప్పుడు కామారెడ్డిలో ఓడిపోయాక కేసీఆర్ ఇన్విన్సిబిలిటీ, కేసీఆర్ అజేయుడు అన్న సిద్ధాంతం లేదు ఇప్పుడు. సో అందువల్ల కామారెడ్డిలో ఎమ్మెల్యేగానే కేసీఆర్ ఓడిపోయారు, మెదక్లో ఎంపీగా ఓడిపోతే ఆ నష్టం ఇంకా తీవ్రంగా ఉంటుంది. అవును. అయితే ఒకటి నాగేశ్వర్ గారు, ఇప్పటికే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఎమ్మెల్యే అయితే ఒక్కరే, ఆయన పార్టీ మారడానికి రెడీ అయినట్లున్నారు. ఇలా ఫ్యామిలీతో సహా రేవంత్ని కలిశారు. ఇంతకుముందు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కలిశారు. బొంతు రామ్మోహన్ లాంటి మొదటి నుంచి కేసీఆర్తో ఉన్న వాళ్ళు కూడా పార్టీ మారి వెళ్ళిపోయారు. పట్నం మహేందర్ రెడ్డి లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో రిజల్ట్ ఏమైనా కొంచెం తేడా కొడితే బీఆర్ఎస్లో ఉన్న 39 మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది మిగులుతారో, అసలు బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఏంటి? భారీగా వెళ్ళిపోతారు. నాయకులు మాత్రం మిగలరు. ప్రజలు మిగిలించుకోగలిగితే పార్టీ మళ్ళీ నిలబడుతుంది. ఎందుకంటే నాయకులు అయితే మిగిలే ప్రశ్న లేదు. ఎందుకంటే నీవు చెప్పిన విధే నిర్దాక్ష కదా. నీకు పార్టీ అవసరం ఉన్నప్పుడు వీళ్ళని వదిలేసి బెక్కోళ్ళని తీసుకోలేదా? మసూదనాచార్ని పక్క పెట్టి గండ్ర వెంకటరెడ్డి తీసుకోలేదా? తీగల కృష్ణారెడ్డిని వదిలేసి సవితారెడ్డిని తీసుకోలేదా? మరి ఇప్పుడు నేతలు ఏమంటారు, నీ అవసరం ఉన్నప్పుడు మన లీడర్లను పక్క పెట్టి నువ్వు పక్క వాళ్ళని తీసుకొచ్చుకున్నారా, మా అవసరం ఉన్నప్పుడు మేము పోతాను.
అంటే అది పార్లమెంట్ ఎన్నికల్లో గెలిస్తే ఒక రకంగా ఉంటుందా, వలసలు అంటే ఎక్కువ సీట్లు వస్తే ఒక రకంగా ఉంటుందా, సీట్లు రాకపోతే ఒక రకంగా ఉంటుందా? పార్లమెంట్ ఎన్నికల్లో గనక సైజబుల్ సీట్ తెచ్చుకుంటే ఆశ ఉంటుంది. నెక్స్ట్ ఎలక్షన్ల వరకైనా మళ్ళీ వస్తాం అధికారంలోకి. తర్వాత రేపు లోకల్ బాడీస్ ఉన్నాయి. సో పార్టీ నిలబడతా నమ్మకం ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారి పార్లమెంట్ ఎన్నికల చతికిల పడితే దానికి ఇంకో పరిణామం కూడా చెప్తుంది. బీఆర్ఎస్ చతికిల పడిందంటే బీజేపీ ముందుకు వస్తుంది. అవును, అంతే కదా. సో బీఆర్ఎస్ ఓడిపోవాలంటే ఖచ్చితంగా బీజేపీ గణనీయంగా ముందుకు వస్తుంది. రేపు జరగబోయే బీఆర్ఎస్కు పెద్ద ఛాలెంజ్ ఏంటంటే కాంగ్రెస్ ఓటింగ్ మోరాలెస్ స్టేబుల్ కావచ్చు అధికారం అది కనుక, కాస్త తగ్గితే తగ్గచ్చు, పెరిగితే పెరగచ్చు. కానీ బీఆర్ఎస్ ఓటు తగ్గి బీజేపీకి పెరిగే అవకాశం ఉంటే చాలా నియోజకవర్గాల్లో. అది జరిగినప్పుడు ఏమైందంటే బీజేపీ కూడా అటాక్ చేస్తుంది బీఆర్ఎస్ పైన. ఇప్పుడు కాంగ్రెస్ ఒక్కటే కాదు, మీకు బీఆర్ఎస్ను ఖాళీ చేసే పనిలో బీజేపీ కూడా పడుతుంది. అందువల్ల కేసీఆర్కు ఇక మిగిలేది నాయకులు కారు, ఒరిజినల్ ఇక మిగిలేది కొత్త క్యాడరు, కొత్త లీడర్షిప్ని తయారు చేసుకోవాలి. ప్రజలు తనతో ఉంటే, అందువల్ల ప్రజల సమస్యలపైన పోరాడడం ద్వారా ప్రజల్లో రిలవెంట్ ఉండాలి. అందుకే బహుశా కేటీఆర్ కవిత ఇప్పుడు ప్రకటించింది, ఈ ఎన్నికల ఫలితాలు ఎలాగైనా ఉండని, ప్రజలను నమ్ముకుంటే ఎంతో కొంత రేపు నిలబడతామని ప్రజల సమస్యలపైన పోరాటాలు మొదలుపెట్టారు. ధర్నా జగన్ రద్దు చేసిన వాళ్ళు ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారు. కరెక్ట్.